పేదల సంక్షేమమే వేములవాడ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. వేములవాడ పట్టణంలోని 8, 11, 21 వార్డుల్లో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చెప్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ప్రజలు వారి మాటలు నమ్మొద్దని అన్నారు. అలాగే వేములవాడ అభివృద్ధితో పాటు పేద ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనిచేస్తున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ రాకేష్, మస్తాన్, అక్రమ్, అన్నారపు శ్రీనివాస్, పీర్ మహమ్మద్, తోటరాజు, గూడూరు మధు, నాగుల విష్ణు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 21వ వార్డు, 8వ వార్డు, 11వ వార్డులలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఇంటింట ఈ 15 నెలలలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ పాదయాత్ర చేస్తూ ముందుకు చేయడం జరిగింది. దానికి ప్రజలు కూడా ఎంతో సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ వెంట ఉన్నామంటూ ప్రజలు చెప్తున్నారు. దానికి ఈ పాదయాత్రకు విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 21వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో జై భీమ్ జై బాపూజీ జై సంవిధాన్ భాగంలో పాదయాత్ర స్టార్ట్ చేసినాం. పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో అందరం పాల్గొని పాదయాత్ర స్టార్ట్ అయింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఎంతవరకు నెరవేరినాయి, ఎన్ని ఇచ్చినాము, ఎన్ని చేసినాము, దాని గురించి వివరంగా ఇంటింటికి వెళుతూ వాళ్లకు మేము గిది చేసినామని చెప్తుంటే చాలా స్పందన ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే గారు విప్పు ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈ వార్డులన్నీ తిరగడం జరిగినది. కావున వీడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయడం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈరోజు 15 నెలలు అవుతున్నా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల్లో భాగంగా 200 యూనిట్ల కరెంటు కానీ, ఈరోజు ఉచితంగా సన్నబియ్యం కానీ, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ఆర్టీసీ మహిళలకు ఉచితంగా కానీ, ఈరోజు 5 లక్షలు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్గా 10 లక్షలు పెంచుకోవడం కానీ, ఈరోజు అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంది రేవంత్ రెడ్డి సర్కార్ అని తెలియక చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు అనేక సంక్షేమాలు ఈరోజు చెప్పని కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి ఘనత ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్కు చెందింది. ఈరోజు ఈ వేములవాడ పట్టణానికి వచ్చేస్తే ఈరోజు రాజన్న గుడి కానీ, వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ కానీ, వేములవాడ చుట్టూ ఉన్నటువంటి వేములవాడ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆసీనన్న గారికి దక్కుతుందని తెలియజేస్తూ అందరికీ ఇప్పుడు వచ్చినట్టు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 10 ఏళ్ళ నుంచి వెళ్ళి మనకు నియంత్రణ పరిపాలన జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ 15 నెలల్లోనే ప్రజలకు ఎంతో మంచి ఉన్నతమైన సంక్షేమ పథకాలను, మన రేషన్ బియ్యం కానీ, ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలలో చేపడుతూ ప్రజల లోపలికి వెళ్తున్నా మా ప్రభుత్వ ఇప్పుడు ఇక్కడ విప్ ఎమ్మెల్యే మన సబ్బండ వర్గాల ముద్దుబిడ్డ ఆదిశీనన్న గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గం సస్యశ్యామలంగా వెన్నెల వాడగా వాడుతుంది. మాకు ఇక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఆహ్వానించుతూ వాళ్ళు మా ఆదిశీనన్న ఆశీర్వదిస్తూ మనకి ఇక్కడ ఉన్న అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకోవడానికి మాకు తోడ్పాటు చేస్తున్నారు. దీన్ని ఇదే విధంగా మీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్. గత 10 సంవత్సరాలలో ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం? పేదవానికి ఏం లాభం జరిగింది? ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదవానికి ఏం లాభం జరిగింది అదే ఆలోచించండి. ఈ 200 యూనిట్ కరెంటు కావచ్చు, మన ఆర్టీసీ బస్సు లేడీస్ కావచ్చు, అదేవిధంగా సన్నబియ్యం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవి ఒక్కసారి ఇంటికాడ కూర్చొని ఆలోచించాలని కోరుతున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వంలో నియంత్రణ పాలన చేస్తూ మరి ఉన్న వాళ్ళకు దోషపెట్టును, పెద్దల వాళ్ళకు అంటే పెద్దవాళ్ళకు చేసింది కేసీఆర్, పేదవాళ్ళకు చేసింది రేవంత్ రెడ్డి. ఈరోజు వేములవాడ కాన్స్టిట్యున్సీలో కూడా మా ఆశీనివాస్ ప్రభుత్వ ఆశీనివాస ఆధ్వర్యంలో ఇంటింటికి సమస్యలు ఏదైనా పరిష్కారం చేసుకుంటూ దాదాపు 100ల సంఖ్యలో ఎన్ఓసీలు ఇప్పించుకుంటూ వాళ్ళ అనారోగ్య పాలైన సందర్భంగా వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేలా పనిచేస్తున్నాడు. ఇంత నిరంతరంగా పనిచేస్తున్న ఆశీనివాస్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ శాఖ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి శ్రీనన్న గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ రాకేష్ గారికి, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లకు, పట్టణ కాంగ్రెస్ నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంద్రమ్మ పాలన చల్లగా ఉండాలి. ఆశీర్వాద నాయకత్వంలో మీతో ఆశీర్వాదం విడిచిపెట్టేది లేదు. ఎప్పటికీ ఆశీర్వాదం వెంటనే ఉంటామని ఆ ప్రజలే మహిళా తల్లులే చెప్తున్నారు. కాబట్టి ఒకసారి ఆలోచించండి వేములవాడ పట్టణ ప్రజలారా.
10 సంవత్సరాల చేయని పనులు వేములవాడలో బీసీ నాయకుడు మన ఎమ్మెల్యే ఆసీనన్న గారు గెలిచిన తర్వాత 15 నెలల్లో ఏం పనులు చేస్తుండు. మా ముఖ్యమంత్రి గారు 28 పథకాలు ఇచ్చిండు. ఆ రోజు ఎలక్షన్లకు ముందుకు 6 పథకాలు అంటే 28 పథకాలు ఇచ్చిండు. ఈరోజు 28 పథకాలు 15 నెలలకోసారి కలపత్తలు ఇంటింటికి ఇస్తున్నాం, చదవండి. ఇక వాళ్ళు చెప్తున్నారు అంటే గొప్పలు చెప్తున్నారు. అన్ని అప్పులు చేసిండు, ఒక ఉద్యోగం ఇవ్వలే, ఏమి పనులు చేయలేదు. కాబట్టి తెలంగాణను మొత్తం ముంచింది. కాబట్టి ఈ తెలంగాణను అప్పులు కట్టుకుంటూ మళ్ళీ ప్రజా ఫలాలు అందించుకుంటూ ముందుకు సాగుతున్న మా రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించండి. వాళ్ళ కళ్ళపల్లి మాటలు చెప్తే వినద్దు. మా ఎమ్మెల్యే గారు పనిని చూస్తున్నారు. పొద్దున లేస్తే రాత్రి 11-12 గంటల దాకా నిద్రపోకుండా ఇంట్లో కారులోనే అన్నం భోజనం చేస్తుండు. కారే ఆయనకు ఇల్లు అయిపోయింది. కాబట్టి ఆయన పనితనం చూడండి. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వారిని ఆశీర్వదించండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ ఇంకా బలోపేతం చేయండి అని ప్రజలందరూ వేడుకుంటూ అందరికీ నమస్కారం.